హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ లో ఐటీ సోదాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా హోటల్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 15 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా చూస్తున్నాం. హోటళ్ల చైర్మన్లు అలాగే డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి క్లూస్తో ఈ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి తెలియాల్సి ఉంది. మనం చూస్తున్నాం ఇటు బిల్డర్లు అంటే కాంట్రాక్టర్లు అలాగే ఈ జ్యువెలరీ వ్యాపారులు ఇలాంటి వాళ్ళ మీద ఐటీ సోదాలు తరచూ జరుగుతుంటం చూస్తున్నాం. కానీ హోటల్ యజమానులు, డైరెక్టర్లపై ఐటీ సోదాలు జరగటం ఇటీవల కాలంలో ఇది లేదని చెప్పాలి. సో మా కరెస్పాండెంట్ సుష్మిత్రానికి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుష్మిత, చెప్పండి. సో మనం ఐటీ సోదాలు హోటళ్ల యజమానులు, డైరెక్టర్ల ఇళ్లలో చేయటం అనేది కొంచెం అన్యూజువల్గానే వినిపిస్తుంది. ఎలాంటి క్లూస్ తోటి ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు? ఏమన్నా కీలక డాక్యుమెంట్స్ ఏమన్నా లభించాయా? అక్రమ ఆస్తులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? మాట్లాడే అవకాశం ఉందా మీరు ఐటీ ఆఫీసర్స్తో? ఇప్పటి వరకు చూసుకుంటే పిస్తా హౌస్, షాగోస్ ఈ ప్రధానంగా కూడా హైదరాబాద్ నగరంలో హోటల్స్ పేరు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రధానంగా మెహసిల్తో పాటు ఈ 3 సంబంధించిన ఎవరైతే చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ ఇండ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ఏకంగా 15 చోట్ల 30 టీమ్స్ పైగా కూడా ఒక్కసారిగా కూడా వెళ్లి చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే షాగోస్ కానీ పిస్తా హౌస్ చాలా వరకు బ్రాంచెస్ ఇక్కడ నుంచి యూఎస్ఏ, యూఏఈ, దుబాయ్, ఎమిరేట్స్ వరకు కూడా వెళ్లిన పరిస్థితి. సో పూర్తిగా సంవత్సరానికి కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు చూపిస్తున్న ఆదాయానికి ట్యాక్స్ కు సంబంధించిన కట్టేది ఏ విధంగా ఉంది, అసలు ఆదాయం ఏ విధంగా ఉంది, వాళ్ళు చూపించే ఆదాయం ఏ విధంగా ఉంది అన్న కోణంలో ఐటీ అధికారులు ఒక్కసారిగా హోటల్స్ పై పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఐటీ సోదాలు అయితే దాని వరకు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పిస్తా హౌస్ కు సంబంధించిన ఓనర్ మహమ్మద్ మజీద్ అలాగే మహమ్మద్ ముస్ఫాన్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే షాగోస్ కు సంబంధించి కార్పొరేట్ ఆఫీసులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం. అయితే షాగోస్ కూడా చాలా వరకు హైదరాబాద్ నగరంలో చాలా వరకు అవుట్లెట్స్ ఏర్పడ్డాయి. ఫ్రాంచైజీలు ఇస్తూ ఉన్నారు. ఈ ఫ్రాంచైజీలు ఏంటి, ఈ ప్రస్తుతం ఉన్న అవుట్లెట్స్ దానికి సంబంధించిన పూర్తి కూడా ఆరా తీస్తున్నట్టు కూడా సమాచారం. మరి రికార్డ్స్ ఏ విధంగా చూపిస్తున్నాయి, డాక్యుమెంటేషన్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తున్నారు. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు జరిగినట్టుగా కూడా ఐటీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రికార్డుల్లో చూపించిన ఆదాయం నిజమైన ఆదాయానికి సంబంధించిన మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ట్యాక్స్ కడుతూ ఉన్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఐటీ సోదాలు జరుగుతున్నారని కారణంగా కూడా చెప్తున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఈ 15 టీమ్స్ 30 లొకేషన్స్ లో కూడా మొత్తంగా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు లేకపోతే రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ హోటల్స్ కు సంబంధించి కూడా చూసుకుంటే చాలా వరకు అవుట్లెట్స్ ఉన్నాయి. ఫ్రాంచైజీలు ఎక్కువగా ఏర్పడడం అలాగే వివిధ దేశాల్లో కూడా స్థిరపడడం కారణంగా ఈ ఎక్కువగా స్ప్రెడ్ అయిన పరిస్థితి. సో కొన్ని వందల వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా జరుగుతున్నాయి అన్న కోణంలో ప్రస్తుతం ఐటీ అధికారులు సెర్చ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. రాజేంద్ర నగర్ లో ముఖ్యంగా అలాగే షాగోస్ కు సంబంధించి షాల్బండ కార్పొరేట్ ఆఫీసులు జరుగుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. హరి.